హలో అందరికీ. ఒక 2 డేస్ బ్యాక్ నేనైతే తిరుమలకెళ్ళానని చెప్పా కదా! జస్ట్ ఈ బ్రహ్మోత్సవాలు డెకరేషన్ అవన్నీ చూడడం కోసమే వెళ్ళానండి నేనైతే. కానీ మెయిన్ అయితే రీజన్ మా అన్న వాళ్ళ పిల్లలకి వెంట్రుకలనమాట. కానీ నాకు తెలుసు ఇది బ్రహ్మోత్సవాల టైం కాబట్టి ఫుల్ రష్ ఉంటది తిరుమల అంతా. కాబట్టి నేనైతే మెయిన్ ఇవి చూడాలనే వచ్చాను. ఎందుకు అంటే ఫుల్ రష్ ఉండడం వల్ల చిన్న పిల్లల్నేసుకొని దర్శనానికి పోవచ్చు, పోలేకపోవచ్చు గదా! అందుకనేసి. అక్కడికెళ్ళిన తర్వాత అయితే ఇంకా డబల్, త్రిబుల్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా హెవీగా ఉన్నిందండి. ఫుల్ రష్ ఎక్కడ చూసినా అన్నీ స్టాప్ జేస్తున్నారు వెహికల్లన్నీ. ఎక్కడికి పోనీయడంలా. లోపలికి వెళ్ళిన వాళ్ళని అలాగే ఉంచేశారు. ఎందుకంటే స్వామివారిని డెకరేషన్ చేసుకుంటా ఉంటారు గదా! అప్పుడు చాలా ఎన్ని గంటలో ఉంచేశారంట అలాగే లోపల. ఇదొచ్చేసి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అనమాట. లోపల ఇలా బ్రహ్మోత్సవాల టైంలో ఈ విధంగా డెకరేషన్ చేస్తారు. ఇది చూడ్డానికే నేను మెయిన్ ఒచ్చింది. ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చాలా బాగా పెట్టింటారండి. చూడ్డానికి చాలా బావుంటాయి. ఇలా ఫ్లవర్స్ అయితే ఎన్ని రకాలుంటాయో ఇక్కడ. కనీసం నాకు రోసెస్ అనేటివి ఒక్కటి తప్ప ఇంకా ఏ ఫ్లవర్‌ని చదవడానికి గూడా రాలేదు నాకు. అసలు ఎప్పుడు వినిండను గూడా అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బావుంటది చూడ్డానికి నిజంగా. బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలలో ఇదొక పార్ట్ అనమాట. ఇలా ఒక డెకరేషన్ చేసి పెడతారు ఒక చోట. దీన్ని గూడా మీరు గూడా చూసేసేయండి. ఇక్కడొచ్చేసి సీతా స్వయంవరం ఎలా జరిగిందో ఇక్కడ చూపిస్తారనమాట. ఊరికే బొమ్మల రూపంలో. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గదా! లోపలైతే దీనికి డబల్, త్రిబుల్ ఉందనమాట. ప్రతి ఎలిఫెంట్‌ని, ప్రతి యానిమల్‌ని ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారు. ఇవన్నీ రియల్ ఒరిజినల్ ఫ్లవర్సే అన్నీ. ఇక్కడ చూడండి మొత్తం బిస్కెట్స్ అనమాట ఇవి. ఇవి నేనొచ్చేసి గోల్డ్‌వి కాయిన్స్ అట్లా ఏమన్నా ఉంటాయేమో, వెండి కాయిన్స్‌ని గోల్డ్ కోటింగ్ ఏసి పెట్టారేమో అనుకున్నా. కానీ ఇవన్నీ ఇక్కడికొస్తే బిస్కెట్ స్మెల్ ఒస్తాంది. ఏందా అని చూస్తే ఈ బిస్కెట్స్ అంట మొత్తము. వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకునింటాడు గదా! కుబేరుని దగ్గర. అదనమాట ఇదంతా వచ్చేసి. బిస్కెట్స్‌కి గోల్డ్ కలర్ పెయింట్ వేసేసి ఇక్కడ పెట్టారు మొత్తం. చాలా బావుంది చూడ్డానికి. దగ్గర నుంచయితే ఇవైతే గూడా ఎంత మంచి స్మెల్ ఒస్తానాయో బిస్కెట్స్. ఇక్కడైతే ఇదంతా ఒక అడవిలాగనమాట. పైన వెంకటేశ్వర స్వామి ఈ విధంగా పడుకోనున్నట్లుగా, తర్వాత మొత్తం చుట్టూతా యానిమల్స్ అన్నీ ఉన్నట్లుగా ఆ థీమ్ అనమాట ఇది మొత్తం. అక్కడక్కడ చిట్టి చిట్టి లయన్స్, టైగర్స్, డీర్స్ అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టారు. జింకలు, మళ్ళీ పులి అవన్నీ చాలా బాగున్నాయి. మంకీస్ కూడా చాలా రకాలున్నాయి. చిన్న చిన్న యానిమల్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చిన్న హౌస్ కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పురాతనమైన విగ్రహాలు ఉంటాయి కదా! వాటన్నిటిని అండి ఇక్కడ పెట్టారు. కాయిన్స్, విగ్రహాలు అలాంటివన్నీ. శిల్పకళా ప్రదర్శన అనమాట ఇది. ఇలా మొత్తం అప్పుడున్న ఫోటోలు అలాంటివన్నీ మొత్తం అప్పట్లో వేసింటారు కదా! ఆ పెయింటింగ్స్ అలాంటివన్నీ పెట్టారు. ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ అనమాట. పటిక మళ్ళీ వచ్చేసి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా! మొత్తం పూజా సామాగ్రి ఐటెమ్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ కొన్ని పెట్టారు. ఒరిజినల్ అనమాట అవన్నీ. ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ వుడ్‌తో తయారు చేసినవి. ఇవొచ్చేసి ఇవన్నీ ఇప్పుడు ఇవి కాదండి. ఎప్పటివో అంట. ఇలా ప్రదర్శన టైంలో మొత్తం అన్నిటిని ఈ విధంగా పెడతారంట. ఇదిగో ఇక్కడ కూర్చోన్నారు కదా! వాళ్ళని అడిగాను నేను. వాళ్ళన్నీ చాలండి. రాయితో చేసిన విగ్రహాలు, రాయితో చేసిన చైన్‌లు అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి ఎంత బావుందో కదా! మొత్తం రాయితోనే అదంతా చేసింది. ఫస్ట్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది అనేటివండి. ఫస్ట్ అలా ఉన్నింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం గ్రీనరీ లాగా స్టెప్స్ అన్నీ చేంజ్ అవ్వడం, టెంపుల్ అంతా చేంజ్ అవ్వడం అలా ఉంది కదా! ఇప్పుడు అలా మారిపోయింది అన్నట్లుగా ఫస్ట్ ఉన్న ఫోటోలు, తర్వాత ఉన్న ఫోటోలు డిఫరెన్స్ లాగా పెట్టారు 2. ఇలా చూస్తే అనిపిస్తా ఉంటది ఎంత చేంజ్ అయిపోయిందో కదా అని. నిజంగా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చాలా మార్పు అసలు ఈ ఫోటోలలోనే అర్థమైపోతా ఉంది. వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.